శ్రీరామనవమి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని రామాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాత్రి నుంచే ఆలయాల్లో రామపారాయణం, యజ్ఞాలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలకు హైదరాబాద్లోని రామాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కూకట్పల్లి, విద్యానగర్, నల్లకుంట, అడిక్మెట్లోని ప్రముఖ రామాలయాల్లో సీతారామ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మపల్లి ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నిజామాబాద్లో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మపురి పెద్దరామ మందిరం, కిల్లా రామాలయంలో నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్దరామ మందిరంలో శ్రీరాముని జన్మదిన వేడుకలు జరపడం ఆనవాయితీ కాగా, కిల్లా రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా వేములవాడ దేవస్థానంలో సీతారాముల కళ్యాణాన్ని విభిన్నంగా జరపనున్నారు. చేతిలో త్రిశూలం, నెత్తిన జీలకర్ర బెల్లం, మెడలో రుద్రాక్షమాల ధరించిన శివమతస్థులు శివుణ్ణి వివాహం చేసుకున్నట్లు ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తారు. కళ్యాణాన్ని తిలకించేందుకు ఆలయంలో భారీ తెరలను ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు నిర్మించారు.